నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. అలైకే చిట్టి పికిల్స్ ఈ వివాదం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని చెప్పాలో, వైరల్ అయిపోయిందని చెప్పాలో, అసలు ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది. కారణం, ఇన్నాళ్ళు ఆదరించిన జనం ఈరోజు వాళ్ళకి ఎగెయిన్స్ట్ అయిపోయారు. రీజన్ ఏంటంటే నోరుని, కోపాన్ని, నాలుకని అదుపు చేసుకోలేని తత్వం. అసలేంటి ఫ్రస్ట్రేషన్? ఒక మాటతో ఎంతటి మూర్ఖుడినైనా మార్చగలిగే శక్తి ఉంటుంది. ఇలాగే ఎంతమంది శత్రువులనైనా ఒకే క్షణంలో సంపాదించేసుకునే శక్తి కూడా ఉంటుందన్నమాట. సో దీనికి రీజన్స్ గురించి మాట్లాడదాం. సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మ్యామ్, ఈ అలెక్కే చిట్టి పికిల్స్ వివాదం ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ ఇలాంటివి చాలానే ఉన్నాయి సోషల్ మీడియాలో. సోషల్ మీడియాని రెండంచుల ఖడ్గంలాగా మంచికి వాడచ్చు, చెడుకి కూడా వాడచ్చు. ఇన్నాళ్ళు వాళ్ళని స్టార్టింగ్ నుంచి ఇంత సక్సెస్ వరకు ఆదరించిన జనం ఒక్కసారిగా రివర్స్ అయిపోయారు. కారణం వాళ్ళ ఫ్రస్ట్రేషన్, నోరు అదుపు చేసుకోకుండా మాట్లాడిన బూతు మాటలు. దీనికి బూతు అనే మాట సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. ఏంటి ఫ్రస్ట్రేషన్? ఎందుకు ఇదంతా జరుగుతుంది? వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేసుకోలేక బర్స్ట్ అయిపోతున్నారు? దీనికి ఏంటి, సైకాలజీలో ఏమన్నా రీజన్ ఉందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మీరు ఇందాక అన్నారు బూతు మాటలు అని. యాక్చువల్గా బూతు మాటలు కూల్ అయిపోయాయి ఈ మధ్య. అందరూ అలా మాట్లాడితేనే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ వచ్చు, అలా మాట్లాడితేనే కమ్యూనికేషన్ బాగుంది వాళ్ళది, అలా మాట్లాడితేనే వైరల్ అవుతుంది. సో అలాంటి టైప్ ఆఫ్ క్రింజ్ కాంటెంట్ ఉంటేనే ముందుకు వెళ్తాము. దీని గురించి అని చెప్పి వాళ్ళు కావాలని కూడా అలా మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాల్లో. అయితే మీరు ఇప్పుడు అంటున్న సిచ్యువేషన్లో అసలు ఎందుకు మనుషులు, వెదర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్, కూల్ని ఎందుకు వదులుకుంటున్నారు? వాళ్ళ మనసులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఎందుకు అలాగా వాళ్ళ చంచలత్వం ఎందుకంత ఉంది? వాళ్ళ మాట పద్ధతి కానీ, వాళ్ళ ఆలోచన పద్ధతి కానీ ఎందుకు అలా ఉంది అని మనం ఒకవేళ దాని వైపు చూస్తే, సైకలాజికల్గా, సోషల్గా వాళ్ళ మీద ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక వీడియో ఏదో చేసి పంపించాను, సడన్గా అది వైరల్ అయింది. వైరల్ అవ్వగానే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకు? నాకు చాలామంది చూస్తున్నారు, నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. అసలు నా గురించి ఎవరికి తెలియని వాళ్ళందరికీ నేను తెలిసిపోతున్నాను. సో ఇందులో ఏమవుతుంది అంటే, సెంటర్ ఆఫ్ అటెన్షన్ అంతా నా మీద వస్తుంది. సో నాకు ఇది నచ్చుతోంది. నచ్చినప్పుడు ఈరోజు మంచిగా మాట్లాడినప్పుడు అయ్యింది, అదే స్టైల్లో వెళ్తూ ఉంటే అవ్వట్లేదు. సో ఐ హ్యావ్ టు చేంజ్ మై స్టైల్. అందుకని నేను ఏదో ఒకటి ట్రెండింగ్గా ఏముందో దాన్ని పట్టుకుని దాన్ని సాగదిద్దాము అనే ఆలోచనతో ఉన్నారు. ఎలా అయినా ఫేమస్ అవ్వాలి అంతే. ఎందుకు? వాళ్ళ సెంటర్ ఆఫ్ అటెన్షన్ అవ్వాలి. నాకు కావాల్సిన అటెన్షన్ నాకు కావాలి, ఏ విధంగా అయినా పర్వాలేదు. అశ్లీలంగా ఉండడము, ఎక్స్పోజ్ చేయడము, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడడము, ఇలాంటివన్నీ కొన్ని కారణాలు. అయితే వీటిని సైకలాజికల్గా మనం ఒకవేళ ఆలోచిస్తే, చాలా మటుకు సొసైటల్ ప్రెషర్స్, అంటే అన్రియలిస్టిక్ ప్రెషర్ వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అని. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మనం ఒక మూవీకి వెళ్ళాము, మూవీ నుంచి వచ్చిన వెంటనే ఎందుకు రివ్యూ తీసుకుంటారు? ఒక 4-5 రోజుల తర్వాత రివ్యూ తీసుకోవచ్చు, ఆ ఫీల్డ్లో ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఇందులో కూడా. మీరు కంటిన్యూస్గా రీల్స్ చూస్తున్నారు, అన్ని రీల్స్లో ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఆల్గరిథమ్స్ ఆర్ షేపింగ్ యువర్ థాట్, అవునా కదా? అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రీనరీ, చెట్లు చూడడం మొదలెట్టాను అనుకోండి, దానికి రిలేటెడ్గా నర్సరీలు, దానికి రిలేటెడ్గా ఫర్టిలైజర్స్, దానికి రిలేటెడ్గా ఏముంటే అది అలా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. అవును, మనం ఏం చూస్తే ఆ కంటెంటే వస్తూ ఉంటుంది. సో ఎక్కడో ఎవరో ఫర్టిలైజర్ కంపెనీ పెట్టారు, వాళ్ళు గూగుల్ యాడ్స్, వాళ్ళు అది ఏమంటారు, SEO, సో అది దాని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద వాళ్ళు అది పెట్టి ఉంటే ఈ రీల్స్ అక్కడికి వెళ్తాయి. వాళ్ళ పబ్లిసిటీ కోసం మనం అవన్నీ చూస్తున్నాం. ఓకే, అలా ఆల్గరిథమ్ సెట్ అయి ఉంటాయి. సో మన థాట్ ఏది, కంట్రోల్ ఏది. సో అక్కడ ఈ పిల్లలే కాదు, పెద్ద చాలా ప్రవచనాలు చెప్పే వాళ్ళ మీద కూడా చాలా వివాదాలు వచ్చాయి. కరెక్ట్. ఎవరు ఎలా అవి హ్యాండిల్ చేస్తారు? స్వామి వివేకానంద మీదే వివాదాలు వచ్చాయి. ఆయన షికాగో లాంటి ఆ రోజుల్లోనే అక్కడికి వెళ్ళి మాట్లాడి అందరినీ సైలెంట్ చేసిన ఆయన మీద కూడా వివాదాలు వచ్చాయి. సరే, వివాదం వచ్చింది కదా, వాళ్ళు కరెక్టా రాంగా అనేది పక్కన పెడితే, అసలు వివాదాలు రాకుండా ఎలా మాట్లాడగలగాలి అనేది నేర్చుకోవాలి. అది వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా.
స్టార్టింగ్లో వాళ్ళు చాలా చిన్న వ్యాపారం, అక్కడ మొదలుపెట్టి మంచిగా ఉంటూనే ఈ స్థాయికి వచ్చారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఇంత ఏంటది అహంకారమా, ఫ్రస్ట్రేషనా? పైగా వాళ్ళ తండ్రి లేని 3 ఆడపిల్లలు, తల్లి పెంపకంలో ఉన్న ఆడపిల్లలు, వాళ్ళు ఇలా మాట్లాడితే ఒక పక్కన వాళ్ళ తల్లిని బూతులు మాట్లాడితే వాళ్ళమ్మ పెంపకాన్ని ఏమనుకుంటారు? అబ్సల్యూట్లీ. అది ఆలోచించుకోవాలి కదా, అది ఎట్లా చూడాలి అసలు? అసలు అంటే దీని అంతటికీ ఇందాక నేను చెప్పినట్టు సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఒకటి ముఖ్యమైన కారణం అయితే, ఇంకోటి ఇప్పుడు ఇలాంటి వైరల్ అవుతున్నవన్నిటికీ యాక్చువల్గా 2 సైడ్స్, అంటే క్లయింట్స్ కూడా ప్రాబ్లమే, కస్టమర్స్ కూడా. ఇప్పుడు నేను ఒక పబ్లిక్ ఫిగర్ కాదు, కానీ నన్ను పబ్లిక్ ఫిగర్ చేశారు. పబ్లిక్ ఫిగర్ చేసిన తర్వాత నాతోటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలి, మీరు ఇలా బిహేవ్ చేయాలి, మీరు అలా బిహేవ్ చేయాలి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెడుతున్నారు? క్లయింట్స్ పెడుతున్నారు, కస్టమర్స్. ఆ కస్టమర్స్ పెట్టే కమెంట్స్ని బట్టి మీరు ఇలా చేస్తే బాగుంటుందండి, అలా చేస్తే బాగుంటుందండి అని వేసే కమెంట్లను బట్టి వీళ్ళు కూడా మారుతున్నారు. వాళ్ళ ఫస్ట్ ఆలోచన ఏది ఉన్నా సరే ఈ కమెంట్స్ తోటి వాళ్ళ పాత్ డిఫరెన్స్ అయిపోతుంది. ఇలాంటప్పుడే కంట్రోల్ ఉండాలి. సో మీరు ఎలాంటి కమెంట్స్కి రియాక్ట్ అవుతారు? మీరు ఇన్ఫ్లుయెన్సర్, మీరే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అలాంటప్పుడు మీరు మీకేంటి, మీకు బిజినెస్ మెయిన్, మీరు బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా విషయాలు మీకు ఎందుకు? పైగా ఇంత రచ్చ జరిగిపోయిన తర్వాత వాళ్ళ చెల్లో వాళ్ళ అక్కో బయటకు వచ్చేసి మా అక్క ఏదో ఫ్రస్ట్రేషన్లో మమ్మల్ని చాలామంది బూతులు మాట్లాడుతూ కామెంట్స్ పెడతారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక పాయింట్లో బర్స్ట్ అవుట్ అయిపోయి ఇట్లాంటిది తిట్టడం జరిగింది, కానీ అది వేరే వాళ్ళకి పట్టిపోయి ఈయనకి పెట్టాను అని చెప్పింది. వేరే వాళ్ళకైనా బూతులే, కానీ నువ్వు నన్ను తిడటానికి నువ్వెవరు అని చెప్పి తిడితే అది వేరు. కానీ ఇక్కడ ఫస్ట్ మాటే ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నువ్వు ఎందుకు పనికిరావు అని మొదలుపెట్టారు. అంటే ఎక్స్పెన్సివ్ అని చెప్పకూడదా? రెచ్చగొట్టే ఎక్స్పెన్సివ్ అంటావు నీకు బూత్ మాట, ఎక్స్పెన్సివ్ అన్న మాటకే కదా నువ్వు బూతులు తిట్టింది. మళ్ళీ అది వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా దాన్ని సారీ చెప్పేసి పక్కకు తప్పుకోకుండా ఇంకా కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఆడపిల్లలన్న సింపతి ఉన్నా కూడా ఇది చాలామంది కోపం తెప్పించే విషయం. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇదే ప్రాబ్లం అవుతుంది. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇదే కంట్రీలో ఉండి ఇదే కంట్రీని తిడితే మిమ్మల్ని ఊరుకుంటారా జనాలు? ఊరుకుంటారు. ఇన్ ద సేమ్ వే మీ పర్సనల్ లైఫ్, వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీరు మాట్లాడడానికి మీకు హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా మీ గురించి అలా మాట్లాడారంటే వాళ్ళని ఎలా సమాధానపరచాలో మీకు అర్థం అవ్వాలి. పబ్లిక్ ఫిగర్ అంటేనే అది కదా. పబ్లిక్ స్పేస్ అనేది చాలా చాలా డైసీ స్పేస్. అది దానికి ఒక అథారిటీ లేదు, ఒక స్పేస్ లేదు. మీరు దాన్ని మీరు సమకూర్చుకోవాలి, మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలా ఎస్టాబ్లిష్ చేయాలంటే మీకు చాలా మటుకు డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఆఫ్ స్పీచ్, డిసిప్లిన్ ఆఫ్ థాట్, థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ థింకింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఒకటి ఏదైనా చూసారు, మన 5 సెన్సెస్ తోటి మనం లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఆ 5 సెన్సెస్లో ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశారో దాని తర్వాత వచ్చే థాట్ ప్రాసెస్ని మీరు పట్టుకోవాలి. యాజ్ ఎ పర్సన్ మీరు అది పట్టుకోలేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వలేరు. మీకు లాంగ్ టైం సస్టైనబిలిటీగా ఉండాలి ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్లో, లేకపోతే మీ బిజినెస్ బాగా ఉండాలి అంటే మీకు ఎంత సహనం ఉండాలి. మీరు ఖచ్చితంగా అలా మాట్లాడకూడదు పబ్లిక్ స్పేసెస్లో. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ రూల్, పబ్లిక్లో మాట్లాడేటప్పుడు సెక్షువల్, పొలిటికల్, రిలీజియస్ ఈ కాంటెంట్ మాట్లాడకూడదు ఎక్కువగా. ఈ కాంటెంట్ మాట్లాడితే డెఫినెట్గా అది సంథింగ్ ఆర్ ద అదర్ ప్రాబ్లమాటిక్ అవుతుంది. బికాస్ ఒపీనియన్స్ డిఫర్. మీరు చూసే ఒపీనియన్ వేరుండొచ్చు, నేను చూసే ఒపీనియన్ అది ఫేమస్ అనలాగ్ ఉంది కదా, ఇద్దరు జైల్లో ఉంటే ఒకరు గ్రీన్ పాస్చర్స్ చూస్తారు, ఇంకోటి బార్స్ చూస్తారు. సో ఏం చూస్తున్నాం, పర్స్పెక్టివ్ ఏంటి అనేది చాలా డిఫరెంట్. సో ఒకవేళ వాళ్ళ చెల్లెలు చెప్పినట్టు చాలా బాధ అనిపించింది, ఎవరో ఏదో అన్నారు, మేము తట్టుకోలేక అన్నాము, మైట్ బీ ట్రూ, మనం వీ కాంట్ డినై దట్. కానీ దాన్ని ఎలా రియాక్ట్ అవుతారు? మీరు రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అవ్వాలి, మైండ్ఫుల్ థింకింగ్ పెట్టాలి దాంట్లో. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడారు, దాని వెనకాల ఏంటి రీజన్? వాళ్ళు ఒకవేళ వాళ్ళ బేస్లెస్గా మాట్లాడారంటే వాళ్ళు మీ కస్టమర్ ఉన్నా ఉండకపోయినా ఒకటే, యూ బ్లాక్ దెమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళకి సర్వ్ చేయకండి. మిగతా వాళ్ళకి ఎవరో ఒక 5గురో 10 మందో కొంతమంది సమ్ నెంబర్ వాళ్ళు అలా మాట్లాడారని బిగ్గర్ పబ్లిక్ని మీరంతా అంత హేళన చేస్తారా? అది కరెక్ట్ కాదు కదా. అండ్ ఇప్పుడు లీకే పికిల్స్ వాళ్ళు స్టార్టింగ్ ఒకలా ఉన్నారు, దాన్ని ఆ తర్వాత ఆడపిల్లలు వాళ్ళు కొంచెం గ్లామరస్గా రెడీ అవటం,
అలా అవ్వటం వలన చాలామంది అట్రాక్ట్ అయిన అబ్బాయిలు కూడా కామెంట్స్ పెట్టడం, మెసేజ్లు పెట్టడం కూడా చేశారు. అది కూడా తప్పే. నేను ఒక వీళ్ళదే తప్పని మనం అనుకోలేము. వాళ్ళు కామెంట్లు పెట్టిన వాళ్ళది కూడా తప్పే. వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ మదర్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళేదో ఆడపిల్లలు వాళ్ళ కష్టం వాళ్ళు పడుతుంటే సపోర్ట్ చేయాలి వీలైతే, లేదంటే వదిలేసేయండి. ఇలా మాట్లాడడం కూడా తప్పే. వాళ్ళకు కూడా మీ నుంచి ఏదైనా మెసేజ్? ఒకసారి ఏం అంటే మీ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది మీకు క్లారిటీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. మీరు ఏం సెల్ చేయాలనుకుంటున్నారు? పికిల్స్ చూపించండి. మిమ్మల్ని ఎందుకు చూపించుకుంటున్నారు? మీ కమోడిటీ ఏంటి, మీ ప్రోడక్ట్ ఏంటి, దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అంతేగాని మీరు సెలబ్రిటీ అవ్వాలి, దీని ద్వారా నేను ఒక మంచి వేరే పర్వ్యూకి వెళ్ళాలి అని అనుకోవడం ఈస్ నాట్ కరెక్ట్. ఇంకోటి మర్యాద అనేది మీరు ఎలాగ పొందాలి అనుకుంటున్నారో అది మీరు చూపించాల్సి వస్తుంది. రైట్, ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు అలాంటి మర్యాద చూపిస్తే, మీరు మీ లైఫ్లో వచ్చిన ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా మీరు సంబోధించగలిగితే మీకు ఆ మర్యాద వస్తుంది, రిటర్న్ వస్తుంది. అంతేగాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు నోరు జారి, వాళ్ళు నోరు జారారు అందుకని నేను నోరు జారాను అనడంలో సభ్యత ఏముంది? మీరేం నేర్చుకున్నారు? సరే వాళ్ళు నోరు జారారు, సో మీకేం లెసన్ వచ్చింది అందులోంచి? మీరు ఆ లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మీరు మాట్లాడే పద్ధతి నీకు టిట్ ఫర్ టాట్ కాదు ప్రతిదీ. అది చిన్నప్పుడు సిబ్లింగ్స్ మధ్య ఉండేదే టిట్ ఫర్ టాట్. అంతేగాని ఒకసారి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి చోట మీరు మీ బాస్ని టిట్ ఫర్ టాట్ అనగలరా? మరి అక్కడ ఆగిన కంట్రోల్ పబ్లిక్తో వచ్చేటప్పటికి ఎందుకు లూజ్ అవుతుంది? మీకంట తక్కువ ఉన్నారన్నా వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని వింటున్నారన్నా? అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఏంటి నా అల్టిమేట్ గోల్ ఏంటి? ఈరోజు మీరు మీ బిజినెస్ లేకుండా మీ బిజినెస్ అంతా చాలా డ్రాప్ అయిపోయింది. మీకు తెలుసు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత ప్రభావితం అవుతారు జనాలు అని. అలాంటి దాన్నే మీరే మీ చేతులతోటి మీ కన్నును మీరు పొడుచుకున్నట్టు అయింది. అవును, అంతేనా కదా? కరెక్ట్. సో ఒక్క క్షణం మీరు కనుక మైండ్ఫుల్గా ఆలోచించి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యి ఉంటే మీకు చాలా డిఫరెన్స్ వచ్చేది. మిమ్మల్ని ఇంకా మర్యాదపూర్వకంగా చూసేవాళ్ళు. సో కొంతమందితోటి మీరు మేబీ వాళ్ళు మీ బిజినెస్కి జెలస్ ఉన్నారేమో, మిమ్మల్ని రెచ్చగొట్టారేమో, మిమ్మల్ని ప్రొవోక్ చేశారేమో. ప్రొవోక్ చేస్తే ప్రొవోక్ అయిపోయే అంత పర్సనాలిటీయా మీది? అంత సింపుల్గా అంత డైసీగా ఉంటే అసలు బిజినెస్లోకి రాకూడదు. అవును, ఎందుకంటే లాంగ్ టర్మ్ సక్సెస్ మీకు పేషెన్స్ తోటే వస్తుంది. ఇంకోటి ఓవర్ డిజిటలైజేషన్ అయిపోతుంది మనకి. ఇన్ఫ్లుయెన్సింగ్ ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామే అనుకోండి, మనం వెళ్ళంగానే మనకు తెలియకుండానే ఫ్యూ అవర్స్ స్పెండ్ చేస్తున్నాం. అది ఎవరికి అర్థం కావట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఆల్గరిథమ్స్ని మిమ్మల్ని ఎలాగ థాట్ని క్యూరేట్ చేస్తున్నాయో ఆలోచించండి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. కొంతమంది చాలామంది డార్క్ వెబ్ అని విన్నారో లేదో మీరు, డార్క్ వెబ్ వైపు వెళ్ళిపోతున్నారు పిల్లలు కూడా. సో ఎంతవరకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అనేది మన చేతుల్లో లేనన్ని రోజులు ఇలాంటి కానీ ఇట్లా కామెంట్స్ పెట్టి ఇలా రెచ్చగొట్టి ప్రొవోక్ చేసేసే వాళ్ళకు కూడా మీరేం చెప్తారు? వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అసలు? కాదండి, ఇది ఫ్రీ. నేను ఏది రాసినా నన్ను ఎవరేమనరు. నేనేమన్నా రాస్తాను, నాకేం పోయింది? అదే నాకు జరిగితే అన్న ఆలోచన రాదా? ఎందుకు రావాలి? నేనేం చేస్తున్నా, నాకేం పట్టింది? వాళ్ళకి అంతే ఆలోచన ఉంటే అసలు వాళ్ళు అక్కడ ఉండరు కదా. వాళ్ళు కూడా ఏదన్నా పర్పసివ్గా చేస్తూ ఉండొచ్చు. ఒకళ్ళు గ్రో అవుతున్నారు అనగానే చాలామందికి జెలసీ ఉంటుంది. ఇట్స్ కామన్, అది హ్యూమన్ మెంటాలిటీ. సో అది ఎక్స్ప్రెస్ చేసే పద్ధతులు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉంటాయి. కొంతమంది ఇలాంటి కమెంట్స్ కొట్టి వాళ్ళని ఎలాగ కిందకి తీసేయాలా, లేకపోతే వాళ్ళని చిన్న చూపు చూడడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కొంతమంది ఏమో ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటారు. లైక్ ప్యాసివ్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్. ఈ అగ్రెసివ్ బిహేవియర్ వాళ్ళు ఇలా రాస్తారు. రాసిన వాళ్ళకి మీరు మర్యాదగా సమాధానం ఇవ్వండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి. దట్స్ బెస్ట్. ఇప్పుడు వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత ఎదిగారు కాబట్టి చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన పరిస్థితి. ఇలా కామెంట్లు పెట్టేవాళ్ళు కామన్, ఎక్కడైనా వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎంతవరకు దాన్ని డీల్ చేశారనేది ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటే బాగుండేది. సో అది లేకపోవడం వలన ఈ రోజు ఈ డిస్కషన్ ఇక్కడ ఇలా. అబ్సల్యూట్లీ. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీకు అటెన్షన్ ఒకటే జీవితం అంతా సాధించలేరు. అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ. ఎన్నిసార్లు మీరు ఆ అటెన్షన్ని సీక్ చేస్తారు? ఎన్నిసార్లు మీరు చేసినా అన్నిసార్లు ఫెయిలియర్ అవుతుంది. మీరు దాన్ని వదిలేసేయండి. మీ సక్సెస్ అనేది మీ బిజినెస్ మీద పెట్టండి. మీ ఫోకస్ అంతా మీ ఇన్ అండ్ అవుట్ చూసుకోవాలి.
అంతే కదా. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంత ఉంది చూసుకోవాలి. మీరు ఇందాక అన్నట్టు ముగ్గురు ఆడపిల్లలే, తల్లి చాటును పెరిగిన వాళ్ళు. అలాంటప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించాలి. దే షుడ్ బి అన్ ఐడల్ ఫర్ అదర్ ఉమెన్. అరే తండ్రి లేడు అయినా కానీ అసలు తండ్రి లేని సమాజంలో అసలు బతకడానికి కూడా వీళ్ళు వాల్యూ లేదు అని కమెంట్ చేసే వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బలాగా కనపడాలి. రైట్. అంతేగాని మీరు కూడా దాంట్లోనే పడిపోయి అదే ఊబిలో ఇరుక్కుపోయి అదే విధంగా మీరు కూడా బిహేవ్ చేస్తే వేరే ఉమెన్ ఎలా ముందుకు వస్తారు? అవును. యాజ్ సచ్ ఉమెన్ రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంత మోడర్న్ సొసైటీ అయినా సరే వాళ్ళకున్న చైన్స్ వాళ్ళకున్నాయి. సో అలాంటిది బ్రేక్ చేసి ముందుకు వచ్చి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు. దట్స్ వెరీ గుడ్, గ్రేట్. అలాంటిది ఇంకా ముందుకు తీసుకెళ్ళగలగాలే కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పట్టించుకుని అనవసరంగా బిజినెస్ పాడు చేసుకోకూడదు.